హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము. నిన్నటి కంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక్కడ మదనపల్లి మార్కెట్లో అయితే 30 కేజీల బాక్సులు అలాగే 15 కేజీల బాక్సులు కూడా ఉంటాయండి. ఇంకా మదనపల్లి మార్కెట్లో 29 నుంచి 30 మండీలు ఉన్నప్పటికీ కేవలం 20 మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది. 20 మండీస్కి మాత్రమే స్టాక్ అనేది వస్తుంది. అది కూడా మెయిన్ మండీలకే భాగ్యలక్ష్మి మండి, జీపీఆర్ మండి, అలాగే టీవీఎస్ మండి, ఈ మెయిన్ మండీలకి కేవలం స్టాక్ అనేది వస్తుంది. మా ఓవరాల్గా 20 మండీల స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద కొంచెం తగ్గిందండి. ఇక్కడ మదనపల్లి మార్కెట్లో స్టాకు తక్కువ వచ్చినా కానీ రేట్లు మాత్రం ఎటువంటి మార్పు అయితే ఉండటం లేదు. మహా అయితే ఒక 20 రూపాయల నుంచి 50 రూపాయలు ఏరియేషన్ ఉంటుంది, అంతేగాని పెద్దగా భారీగా అయితే అస్సలు రేట్లు అనేది పెరగట్లేదు మదనపల్లి మార్కెట్లో. ఎందుకంటే మెయిన్ మన మదనపల్లి మార్కెట్ నుంచి బయట రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ వెళ్తే మాత్రమే టాప్ ధరలో వెళ్ళటం జరుగుతుంది. మీరు ఇంతకుముందు కూడా గమనించారు, మనం బయట రాష్ట్రాలంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళాలి, ఢిల్లీకి, మహారాష్ట్రకి, గుజరాత్కి ఇలా వెళ్తేనే రేట్లు అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ రాష్ట్రాల్లో కూడా కాయలు ఉండటం వల్ల మన మదనపల్లి మార్కెట్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ లేదు. దానివల్ల ఎంత స్టాక్ తగ్గినా కానీ రేట్లు పెరగటం లేదు.